ఏపీలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరుగుతోంది. పార్వతీపురం, మన్యంకొండ, పాలకొండ నియోజకవర్గంలోని బామిని మోడల్ స్కూల్లో పీటీఎంకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. లైవ్ చూద్దాం. మీరు కూడా నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి స్పేస్ సిటీ తీసుకొస్తున్నాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ. డ్రోన్ రాబోయే రోజుల్లో అనేక లాభాలు. మన వ్యవసాయానికి మందు కొట్టాలన్నా, ఏజెన్సీ ఏరియాలో మారుమూల ప్రాంతాలకి మందులు పంపించాలన్నా, లేకపోతే ఎయిర్ ట్యాక్సీలు కూడా రేపు రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో కేంద్రంగా అనుమతిస్తే ఎయిర్ ట్యాక్సీలు, డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి. దానికి కూడా నాంది పలుకుతున్నాం. ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తాం. విమానాలు తయారు చేసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ వస్తుంది. సెమీ కండక్టర్ తీసుకొస్తాం. ఎలక్ట్రానిక్స్ వస్తాయి. సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ, ఐఓటీలు కానీ, హెల్త్కి కావాల్సిన వేరబుల్స్ కానీ, సెన్సార్స్ కానీ అన్నీ పెడతాం. అన్నింటికంటే ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కూడా తీసుకొస్తాం. సోలార్తో కరెంటు తయారు చేసుకోవడం, గాలితో కరెంటు తయారు చేసుకోవడం, ఏదైతే పంపుడు స్టోరేజ్ కింద మనం ఎప్పటికప్పుడు కరెంట్ ఉత్పత్తి చేసుకొని గ్యాప్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మన ఆదాయం దగ్గర మన రాష్ట్రంలో మీరు చూస్తే 2,98,000 24-25. అయితే ఈ 3 లక్షల నుంచి 47కి 55 లక్షలు రావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధిస్తాం. కానీ ఆ సాధనలో ఏజెన్సీ ఏరియా కూడా ముందుకుండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ఏరియాలో నేను చూస్తే రాష్ట్రం కంటే బాగా వెనకబడ్డాం. పార్వతీపురం మాండ్యంలో ఇప్పటికీ రాష్ట్రమంతా 23-24 ప్రకారం 2,37,951 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఇక్కడ మాత్రం 1,43,000 ఉంది. అందులో కూడా మళ్ళా పాలకొండ మళ్ళీ వెనకబడి ఉంది. 1,19,000 ఉంది. అందులో బామిని విలేజ్ అయితే ఇంకా తక్కువ ఉంది. 1,15,000 ఉంది. అంటే రాష్ట్రం ఆవరేజ్ కంటే జిల్లా ఆవరేజ్ తక్కువ, జిల్లా ఆవరేజ్ కంటే పాలకొండ తక్కువ, పాలకొండ కంటే బామిని ఇంకా తక్కువ. అంటే పేద ప్రాంతం అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎమ్మెల్యే నిన్నటి వరకు జయకృష్ణ గారు తెలుగుదేశంలో ఉన్నారు, కానీ మొన్న ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన బాగా పనిచేస్తున్నారు. పూర్తిగా సహకారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరి తోటపల్లి కాలువ విషయం కానీ, ఇంకో పక్క లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పారు. తప్పకుండా ఉత్తరాంధ్రలో నీళ్లన్నీ సమర్థవంతంగా వినియోగించి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి వంశధార, పోలవరం నదుల అనుసంధానం కూడా చేసి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఈ విజన్ ఏదైతే నేను చెప్పానో 10 సూత్రాలు చెప్పానో, ఈ 10 సూత్రాలని ఇక్కడే పిల్లలందరినీ కోరుతున్నాం. పాఠ్యాంశాల్లో తీసుకొస్తాం, టెక్నాలజీ విషయాల్లో తీసుకొస్తాం. మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుకోండి. మీ జీవితాల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే 18వ సంవత్సరంలో మీరు ఉంటారు. ఇంకా 22 అంటే 30-40 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తయారవుతుంది ఆర్థిక వ్యవస్థలో. దాంట్లో తెలుగు జాతి ఈ రాష్ట్రంలో పుట్టినవాడు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. దానికి అనుగుణంగా పిల్లలు చదువుకోవడమే కాకుండా మీరు కార్యక్రమాలు చేసే బాధ్యత మీది. ఇప్పుడే మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు. లోకేష్,
నేను ఆయన తండ్రిగా చెప్తున్నా, నేను చూశాను. నేను ఎప్పుడూ ఆయన కోసం స్కూల్కి కూడా పోవాలా, పేరెంట్స్ మీటింగ్కి నేను వెళ్ళా, మా మిస్సెస్సే పోయేది. ఆవిడే అన్ని జాగ్రత్తలు తీసుకునింది. ఆయన సీఎం పుట్టినప్పటికీ వాళ్ళ తాత సీఎంగా ఉండేవాడు. నేను రాజకీయాల్లో చాలా బిజీగా ఉండేవాడిని. మా మిస్సెస్సే చదివించింది. హై స్కూల్లో ఉన్నప్పుడు అది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు, అభినందిస్తున్నాను. ఎందుకంటే హై స్కూల్లో ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రక్చరల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాడు. ఒక బిల్డింగ్ ఉంది, ఫౌండేషన్ బాగా వేస్తే ఆ ఫౌండేషన్ నుంచి ఎన్ని ఫ్లోర్లైనా కట్టచ్చు. ఫౌండేషన్ బలహీనంగా ఉంటే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ తక్కువ ఫ్లోర్లు కట్టినా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ చిన్న సమస్యలుంటే ఆ రోజు ఆయనకి స్పెషల్ కోచింగ్ పెట్టి సెట్ చేశాం. ఆ అనుభవంతోనే ఈరోజు మీ అందరికీ ఏవైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలనో మొత్తం ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా వెళ్ళాడు. ఈరోజు మీరు చూస్తే స్టాన్ఫోర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్లో చదువుకొని వచ్చాడు. నాకు మంత్రిగా నేను ఎప్పుడు కూడా ఆయనకు ఒకటే చెప్పాను, రాజకీయాల్లో కూడా నేను ఫోర్స్ చేయలే. మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ బిజినెస్ ఉంది, రాజకీయాల్లో ఏమి ఉన్నాం. మీరు ఏది మనస్ఫూర్తిగా చేయగలిగితే ఇష్టపడితే చేయమన్నాం. ఆలోచించుకొని రాజకీయాలకు వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మొన్న మంత్రిగా ఇచ్చినప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు ఏ మంత్రి తీసుకుంటారంటే, ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే ఆయన ఎడ్యుకేషన్ తీసుకుంటారంటే నేను ఒకసారి చెప్పాను, ఎడ్యుకేషన్ ఎప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది, పిల్లలు టీచర్లు అనేక ఉంటాయంటే కాదు, నేను ఇష్టపడుతున్నా, నేను తీసుకొని ఒక చరిత్ర సృష్టించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే నేను చేయమని చెప్పి ఆశీర్వదించాను. ఈరోజు ఆయన చెప్తున్నా, మీ తల్లి నిన్ను స్టాన్ఫోర్డ్ వరకు తీసుకెళ్ళింది, ఇప్పుడు నువ్వు మంత్రి అయ్యావు. ఈ పిల్లల్ని ఆ స్టాండర్డ్కి తయారు చేసే బాధ్యత మీదని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. పిల్లలు మట్టిలో మాణిక్యాలు, వాళ్ళకు కావాల్సిన సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టైంలు అన్నీ ఉన్నాయి, టీచర్లు ఇచ్చాం, బ్రహ్మాండమైన క్యాంపస్లు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. దీన్ని సమర్థవంతంగా పనిచేసే యంత్రాంగం ఉంది. మంచి పాలసీలు తీసుకురండి, ఆ పాలసీని మీరు అమలు చేయండి. ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత పిల్లల ప్రతిభ, వాళ్ళ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, తొందరలోనే జనవరి ఎండ్లో ఇప్పుడే అడిగాను మంత్రి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీని, స్టూడెంట్స్ అందరూ ఇన్నోవేషన్లో చాలా ముందుకు పోతున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను, నాలెడ్జ్ అంతా. అందుకే మొన్నే సిఏఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం విశాఖపట్నంలో. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు మనం అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్లో మన పిల్లలు ముందుకు పోతున్నారు. అందుకే రేపు జనవరి సంక్రాంతి అయిపోతానే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. మొన్న ఎట్లయితే మాక్ అసెంబ్లీ పెట్టామో, ఎవరైతే స్టూడెంట్ ఇన్నోవేటర్స్ని, మీ తెలివితేటలన్నీ కూడా మీరు ఒకటే ఆలోచించండి. రాష్ట్రం అంతా పిల్లలకి చెప్తున్నా, 7వ తరగతి నుంచి మీరు వినూత్నంగా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఒక ప్రాజెక్ట్ చేయాలి, గ్రూప్గా చేయాలి, ఇండివిజువల్గా చేయాలి. ఆ ఫలితాలు కానీ వస్తే మీకు రాబోయే రోజుల్లో మీరే పరిశ్రమలు ప్రారంభించే పరిస్థితికి వస్తారు. దానికి మొదటి మెట్టు ఈ సబ్మిట్, ఏదే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. రాష్ట్ర స్థాయిలో నేను పెడతాను, జిల్లా స్థాయిలో మీరు పోటీలు పెట్టండి,
స్కూల్లో పెట్టండి. తర్వాత మీరు వాళ్ళని సెలెక్ట్ చేసి నేను పారిశ్రామికవేత్తలందరినీ రమ్మంటాను. వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు చేసినట్టుగా ఉపయోగం ఉంటే దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుని ఈ పిల్లల భవిష్యత్తు ప్రతిభని గుర్తించి రివార్డులు కూడా ఇప్పించే బాధ్యత నాదని డిపార్ట్మెంట్కి చెప్తున్నా. చదువు అనేది స్కూల్లో చదువుకోవడం కాదు. నేర్చుకున్న విద్యని, నాలెడ్జ్ని మళ్ళీ ఏ విధంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలనో అది చిన్నప్పటి నుంచే నేర్పించగలిగితే ఇది సాధ్యం. ఈ కార్యక్రమాన్ని జనవరి 2లో పెట్టమని చెప్పి అడిగాను. పెడతామని చెప్పి ఒప్పుకున్నారు. అది కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మీరు చదువుకుంటున్నారు. కొంతమంది పై చదువులకు పోయినప్పుడు మీకు ఇష్టమైన యూనివర్సిటీకి పోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు కూడా చదివించలేకపోతున్నారు. మామూలు ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటాం మేము. ఎవరైనా వినూత్నంగా ప్రపంచంలో కానీ బెస్ట్ యూనివర్సిటీకి పోవాలంటే డబ్బుల వల్ల మీరు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. కళలకు రెక్కలు. మీ యాస్పిరేషన్ తీర్చడానికి ఒక్క పైసా మీరు గ్యారంటీ ఇచ్చే పని లేకుండా పావలా వడ్డీతో ఎంత డబ్బులు కావాలని ఇప్పించి మీరు అనుకున్న చదువు చదువుకున్నట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల మీరు చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయంతో మీరు ఆ డబ్బులు తిరిగి పే చేసుకునే అవకాశం కూడా వస్తుంది. మీ యాస్పిరేషన్స్ని, మీ కోరికల్ని మీరు చంపుకోవాల్సిన అవసరం లేదు. మీకు శక్తి ఉంది, సమర్థత ఉంది. కానీ ఆ నాలెడ్జ్ కానీ సరైన సమయంలో వస్తే మీ జీవితాలు ఇంకొక లెవెల్కి వెళ్తాయి. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఇక్కడ చూస్తే పిల్లల్ని నేను చూశాను.